గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షపై నిరాధార ఆరోపణలు. వాల్మీకి సంఘం డిమాండ్ నిజాలు తెలుసుకోకుండా ఆలూరు వాల్మీకి ఎమ్మెల్యే విరూపాక్షపై ఆరోపణలు చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు వాల్మీకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని వాల్మీకి నాయకులు డిమాండ్ చేశారు. బీసీ వర్గాలను అనగదొక్కే ఉద్దేశంతో సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులు సమక్షంలోనే ఘటన జరిగిన వాల్మీకి ఎమ్మెల్యే విరూపాక్షపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం. ఒక నియోజకవర్గంలో వాల్మీకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. అందువల్ల ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, ఉమాపతి నాయుడు వాల్మీకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టణ అధ్యక్షుడు దేవ డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ యొక్క మీడియా సమావేశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి సంఘటన ఆలూరులో ఒక ప్రజాప్రతినిధి వాల్మీకి ఎమ్మెల్యేని దారుణంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఒక బీసీ వర్గాన్ని దాంట్లో వాల్మీకిని అయినటువంటి విరూపాక్షి గారి మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన భర్తే ఆ మహిళను బట్టలు చించి పోలీసుల సమక్షంలో, అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఎంత ఘోరం అంటే ఒక ప్రజాప్రతినిధికి ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేని పోలీసుల సమక్షంలోనే వాళ్ళే బట్టలు చించుకొని వాళ్ళే తప్పుడు కేసులు పెడతా ఉంటే మరి ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మేము ఒక వాల్మీకులుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారిని అడుగుతా ఉన్నాము, అంటే మీ రక్త చరిత్ర మళ్ళా వాల్మీకులకు చుట్టాలని చూస్తున్నారా? ఈ రకమైన దాడులు మీరు తప్పుడు కేసులు దాడులు ఇలా చేయిస్తూ ఉంటే 70% ఉన్నటువంటి వాల్మీకులు చూస్తూ ఊరుకో ఉంటారనుకుంటున్నారా? పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మీ రక్త చరిత్రను వాల్మీకులకు మన దళిత సోదరులైనటువంటి మా వాళ్ళ మధ్య మీరు చిచ్చులు పెడుతూ తప్పుడు కేసులు పెడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఆ వీడియోను కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్థసారథి వాల్మీకి ఎమ్మెల్యే ఆయన, తర్వాత ఉమాపతి నాయుడు గారు, మీరు జడ్జిమెంట్ ఇస్తా ఉన్నారు. అక్కడ మహిళను వివసం చేసినారు, కొట్టినారు, కేసు పెట్టినారు. ఏంది మాట్లాడుతున్నారు? మీరు సమాజంలోన ఏదైనా జరిగేటప్పుడు చూసుకోవాలా? ఆ జడ్జిమెంట్ ముందే ఇస్తున్నారు. వివసం చేసినారు, కొట్టినారు, తిట్టినారు, ఆ బట్టలు చించినారు ఎమ్మెల్యే గారు, విపక్షి గారు అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి దాడులు ప్రజలందరూ కూడా చూస్తున్నారంట. ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఎవరైతే బట్టలు చించినారో, ఎవరైతే తప్పుడు కేసులు పెడతా ఉన్నారో వాల్మీకులు క్షమిస్తారనుకోవడం తప్పు. పార్థసారథి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంటో వచ్చిన వాళ్ళు ఇక్కడ వాల్మీకులు మీకు ఓట్లు వేసి కొంతమంది గెలిపించినారు. మీరు మీనాక్షి నాయుడిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు సోదరుడైనటువంటి ఉమాపతి గారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులు ఎంతో గౌరవిస్తూ వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు వాళ్ళు బాసటగా నిలుస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏం జడ్జిమెంట్ ఇస్తారు? వెనక ముందు చూసుకోకున్నట్లా ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాల్మీకి అయినటువంటి బీసీ నేత అయినటువంటి విరూపాక్షి గారి మీద ఈ రకంగా మాట్లాడటము అంటే మీరు వాల్మీకుల మీద కక్ష కట్టుతున్నారని అర్థమవుతా ఉంది. వాల్మీకుల మీద ఎక్కడ ప్రేమ లేదు, కేవలం కక్ష రాజకీయ ఎదుగుదలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి వాటికి మీరు పూనుకుంటూ ఇక్కడ తప్పుడు కేసులు బనాయించడానికి మీరు ముందున్నారు కనుక వాల్మీకులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఉమాపతి గారు, పార్థసారథి గారు, వైకుంఠం జ్యోతి గారు. అంటే మీరు ఎందుకు వచ్చినారు? ఎందుకు చెప్తా ఉన్నారు ఇట్లా? పార్థసారథి గారు, ఉమాపతి గారు అయితేనేమి, వైకుంఠ జ్యోతి గారు అయితేనేమి తక్షణ విచారణ జరగాలి కదా. విచారణ జరగకముందే మీరు తప్పుడు కేసులు పెడుతూ
ఇట్లాంటి ఒక ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేని పోలీసుల సమక్షంలోనే, పోలీసులు ఉన్నారు అక్కడ, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా ఈ వీడియోని చేస్తూ ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే ఆమె భర్త ఆమె బట్టలు తీస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది ఇది? ఏంటి దారుణం? ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, రాష్ట్రం అంతా హత్యలు, మానభంగాలు, రేపులు జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా రక్షణ లేదు. కావున తక్షణమే పార్థసారథి గారు, ఉమాపతి గారు, వైకుంఠం జ్యోతి గారు ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 6 లక్షల వాల్మీకులకు జనాభాకు మీరు క్షమాపణ చెప్పాలా? మా వర్గాల, మా దళిత వర్గాల్లోనే చిచ్చు పెడుతూ అంటే ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాక్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? అంటే మీరు కొత్తగా మళ్ళా బీజం వేసి మళ్ళీ మా వర్గాలనే మేము కొట్టుకునే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మీడియా ముఖం తెలుపుతా ఉన్నాం. వీళ్ళ ముగ్గురు కూడా క్షమాపణ చెప్పాలా. వైకుంఠం జ్యోతి గారు అయితేనేమి, మోపతి గారు అయితేనేమి, పార్థసారథి ఎమ్మెల్యే పార్థసారథి అయితేనేమి. ఎందుకంటే నిజానిర్ధారణ తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఎందుకంటే మీరు ప్రజలతో ఎలక్టెడ్ అయినారు కాబట్టి పార్థసారథి గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు, తప్పు. మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ వాస్తవాలు తెలుసుకోవాలా. తెలుసుకోకున్నట్లు మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. వాల్మీకులు కూడా భవిష్యత్తులో 70% ఉన్నారు ఆలూరులో. పచ్చగా ఉన్నాయి గ్రామాలు. అట్లాంటి ఫ్యాక్షన్ ని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో గతంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాల్మీకులకు గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆ ఫ్యాక్షన్ విరూపాక్షి చాలా మంచి వ్యక్తి, అట్లా వ్యక్తికి ఇక్కడ ఫ్యాక్షన్ లేదని చెప్పేసి ఆయన్ని అట్లాంటి వాటి జోలి పోడని చెప్పేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసినారు. అంటే అటువంటి వ్యక్తి కార్యకర్తలు ఒక ఎమ్మెల్యేని మీద, ప్రజాప్రతినిధి అయినటువంటి విరూపాక్షి మీద ఇలాంటి దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. మేము వాల్మీకి సంఘాలుగా విరూపాక్షి అండగా నిలబడతాం. ఇది న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ జిల్లా అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల వాల్మీకులు అందరూ కూడా ఏకతాటి మీద వస్తూ అన్ని కాన్ఫరెన్స్ లో ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పూనుకోకూడదు, ఫ్యాక్షన్ ని ప్రోత్సహించకూడదు. ఫ్యాక్షన్ ఎక్కడుంది ఇప్పుడు? మీరు కావాలని ఇట్లా కుట్రలు చేసి ఒక ఎమ్మెల్యేని లోపల అరెస్ట్ చేసి లోపలేస్తే, మీరే దాడి చేసి, మీరే బట్టలు చించుకొని, మీరే కేసులు పెట్టి లోపలేపిస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? కావున ప్రజాసంఘంలో, ప్రజా క్షేత్రంలో ఇలాంటివి సరైనది కాదు. హింస అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడి, అక్కడ తప్పు చేసింటే తప్పు చేసిన వాళ్ళ మీద, బాధ్యుల మీద కేసులు పెట్టాలి. కానీ అనవసరమైన ఒక ప్రజాప్రతినిధికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది? అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మీరు అసలు ఆలోచన చేసుకొని ఏదైనా పెట్టేటప్పుడు, కేసులు పెట్టేటప్పుడు ఆలోచన చేయాలా డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే తప్పుడు కేసు ఏదో పెడతారు, రేపు అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏదైనా వాస్తవం జరిగింటే పెట్టచ్చు. అవాస్తవాలు ఇట్లా పెట్టడం వల్ల సమాజంలో ఇది మంచిది కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. వాల్మీకులు కూడా అందరూ సమన్వయంతో ఉండాలి. ఎందుకంటే ఎవరో తప్పు చేశారని వాళ్ళ మీద మన వ్యక్తిగత పెంచుకోకూడదు. దాన్ని ప్రోత్సహించే వాళ్ళ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలి. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ కేసులకి వాటికి ఎవరినైతే పెడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎవరు కూడా వాల్మీకులు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే వాల్మీకులకి ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే కూడా మన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైతే వాల్మీకులు అణచివేయడానికి గురి చేస్తున్నారో వాళ్ళకి ఎవరు కూడా ఓట్లు వేద్దని చెప్పేసి మీడియా ముఖం తెలుపుతా ఉన్నాం. నా పేరు బి దేవా, వాల్మీకి సంఘం నాయకులు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.